నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలనకు భారీ స్పందన. రెండవ రోజు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ. రోజుల పోలీసుల శ్రమ ఫలితం. ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు బాలిక. స్వామి వివేకానందుడే స్ఫూర్తి. యువజనోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లాలో రెండవ రోజు ప్రజాపాలన కొనసాగింది. నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్ దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాపాలన రెండవ రోజు కార్యక్రమం కొనసాగింది. నగరంలోని 2, 7, 13, 15, 19, 21, 26, 34, 46, 49 డివిజన్లలో సభలు జరిగాయి. 33, 34వ డివిజన్లలో పర్యటించారు మేయర్ సునీల్ రావు. భగత్ నగర్ పోలీస్ క్వార్టర్స్, ప్రభుత్వ పాఠశాల, గోదాంగడ్డలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి దరఖాస్తులను అందజేసి పలు దరఖాస్తులను తన చేతుల మీదుగా స్వీకరించారు. కాగా నిన్న తొలి రోజు 9,319 దరఖాస్తులు వచ్చాయి. పలు డివిజన్లకు ఇక ఇన్ఛార్జి ఆఫీసర్. నమస్తే అండి, మాది భగత్ నగర్ 33వ వార్డు అండి. మా మిస్సెస్ సదరన్ సర్టిఫికేట్ కోసం అనేసి మేము ఇక్కడికి వచ్చాము. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అప్లై చేసినప్పుడు మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ వెళ్ళినప్పుడు ఈ సైట్ ఓపెన్ కావట్లేదు. మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ప్రజాపాలనలో మళ్ళీ అప్లై చేసుకోమన్నారు. దాని నిమిత్తం ఈరోజు ప్రజాపాలన అప్లికేషన్ మేము అప్లై చేసుకున్నాము. సదరన్ సర్టిఫికేట్ ఇచ్చాము, దాని నెంబర్ ఇచ్చాము. దానికన్నా రేషన్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి వాళ్ళు సబ్మిట్ చేయమన్నారు. అది సబ్మిట్ చేశాము. ఈ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ కూడా తెలుగులో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్లో వస్తే కొంతమందికి అర్థమయ్యేది కాదు సామాన్యులకి. అలా కాకుండా తెలుగులో ఇచ్చారు. అక్షరాలు కూడా చాలా పెద్దగా, చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు భాషలో వారు అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ కూడా పూర్తి చేశాము. ఇక్కడ తీసుకున్న స్టాఫ్ కూడా మంచిగా తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు ఇంకెన్నో చేపట్టాలని మేము ఆశిస్తున్నాము. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఇందిరమ్మ పాలనలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, స్థానిక సర్పంచి బేతల్లి సమతా రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచి చింతల పద్మా పరశురాం, ఎంపీడీఓ స్వాతి పాల్గొన్నారు. మీ అందరికీ మేము ఎన్నికలలో ప్రచార భాగంలో ఒక 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ఆ 6 గ్యారంటీలను మనము అమలు చేసే కార్యక్రమంలోనే ప్రజాపాలన ఉండాలని, ప్రజల దగ్గరికి మనం వెళ్ళి ఈ అప్లికేషన్లు తీసుకోవాలని, గత ప్రభుత్వంలో జిరాక్స్ సెంటర్ల చుట్టూ, టీటీపీ సెంటర్ల చుట్టూ, ఆ ఊరు నుండి బయలుదేరి మండలానికి వచ్చి మీ సేవ చుట్టూ ఇది తిరగకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకన్నీ కూడా ఏదైతే ఫార్మాట్లో మనం పెట్టినామో వాళ్ళకు అప్లికేషన్ మనమే ఇద్దాము. ఇన్క్లూడింగ్ మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు మీరు జిరాక్స్ తీసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది కూడా ప్రభుత్వమే మీరు తీసుకొచ్చిస్తే వాళ్ళే జిరాక్స్ తీసుకుంటారు. మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అవుతుందా, ఆఫ్లైన్ అవుతుందా లేదు. ఇక్కడ మీ గ్రామానికి వచ్చినారు అప్లికేషన్లు తీసుకోవడానికి. దరఖాస్తులను 6 గ్యారంటీలలో అర్హులైన వారందరినీ కూడా గుర్తించి మనం పెట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమము 28వ తారీఖు నిన్న మొదలైంది. 6వ తారీఖు నాడు 6 గంటల వరకు ఉంటుంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, బాలయ్యపల్లి గ్రామాల్లో ప్రజాపాలన సభలు నిర్వహించారు. దరఖాస్తు ఫారాలను స్వీకరించారు అధికారులు. తహసీల్దార్ కనకయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ జయశంకర్, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి భారతీదేవి, ఎంపీటీసీ సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్ రెడ్డి, ఉప సర్పంచి రాజేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు బుర్రా అజయ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా రెండవ రోజు ఈరోజు తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో జరుగుతుంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు, ప్రజలు, సంబంధిత టీమ్ లీడర్ అధికారులు, ముఖ్యంగా ఈ టీమ్ లీడర్ తహసీల్దార్ గారు, ఇంకా ఇతర అన్ని శాఖల వివిధ శాఖల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నిన్న నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది రెండో రోజు ఈ పర్లపల్లి గ్రామంలో జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడ జరుగుతుంది. తిమ్మాపూర్ మండల్ పర్లపల్లి గ్రామంలో ఈరోజు 6 గ్యారంటీల్లో అందులో భాగంగా 5 ఒకటి అమలైంది. ఇంకా మిగతా 5 గ్యారంటీలకు 100% అమలు అవుతాయి. ప్రజలందరూ పర్లపల్లి గ్రామ ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దు. అందరికీ అందుబాటులో 5 గ్యారంటీలు అమలవుతాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కవంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో సంపూర్ణంగా అమలు చేసుకుంటాం. కరీంనగర్ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో 28 తారీఖు నుండి 6వ తారీఖు వరకు మనకు ఈ రోజు నుండి 6వ తారీఖు వరకు కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు అని ఏం లేదు. 6వ తారీఖు లోపల మనం దరఖాస్తు గ్రామ పంచాయతీలో సబ్మిట్ చేయాలి. ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది బాలిక. 3 రోజులుగా ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతూ తప్పించుకొని తిరుగుతున్న బాలికను నిన్న అర్ధరాత్రి తర్వాత సికింద్రాబాద్ బస్ స్టేషన్లో పట్టుకున్నారు కరీంనగర్ పోలీసులు. అక్కడి నుండి క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. దీంతో అటు పోలీసులు, ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి నుండి కరీంనగర్కు రావాల్సిన రిటైర్డ్ ఆర్మీ నరసింహ కూతురు 13 ఏళ్ల వశిష్ఠ కృష్ణ బస్సుల్లో ప్రయాణిస్తూ తప్పించుకు తిరిగింది. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఆచూకీ కోసం గాలించారు. పలువురు ప్రయాణికుల సమాచారం మేరకు నిన్న అర్ధరాత్రి దాటాక సికింద్రాబాద్ బస్ స్టేషన్లో పట్టుకున్నారు పోలీసులు. అక్కడి నుండి కరీంనగర్లోని తల్లిదండ్రులకు అప్పగించారు. మూడు రోజుల పాటు శ్రమించి బాలికను పట్టుకున్నారు పోలీసులు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ కరుణాకర్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. క్రిస్మస్ సెలవుల్లో పెద్దపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక ఈ నెల 27వ తేదీన కరీంనగర్కు బస్సులో వచ్చింది. దిగాల్సిన స్టేజీ కంటే ముందే దిగిపోయిన బాలిక ఆటోలో కరీంనగర్కు వచ్చి మరో బస్సులో సికింద్రాబాద్కు వెళ్లినట్లుగా ఏసీపీ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో పలు బస్సులు మారుతూ 27వ తేదీ నుండి కంటిన్యూగా ప్రయాణాలు చేస్తూనే ఉందన్నారు. మీ అందరికీ తెలుసు, గత 3 రోజులుగా ఒక అమ్మాయి మిస్ అయిపోయింది. కరీంనగర్ బస్సు దిగాల్సిన అమ్మాయి మిస్ అయిపోయింది. 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, మా పోలీసు కావచ్చు, బయట అన్ని చోట్ల బాగా సర్క్యులేట్ అయిన న్యూస్ ఇది. 12 సంవత్సరాల అమ్మాయి కనకుట్ల వశిష్ఠ కృష్ణ అని ఒక అమ్మాయి పెద్దపల్లి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హాలిడేస్లో వెళ్ళి పెద్దపల్లిలో వాళ్ళ తాతయ్య మన 27వ తారీఖు నాడు 11 గంటల ప్రాంతంలో కమాన్ దగ్గర బస్సు ఎక్కించిన అమ్మాయిని కర్నూలులో దిగాల అమ్మాయి. కర్నూలులో వాళ్ళ ఫాదర్ నరసింహ, వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆయన ఎక్స్-ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ. అతను మంచిర్యాల చౌరస్తాలో బస్ కోసం వెయిట్ చేస్తుండు. బట్ ఆ బస్సు వచ్చిన కానీ అమ్మాయి దిగలేదు. అమ్మాయి దిగకపోతే వాళ్ళు కంగారు పడి ఏంటంటే అక్కడ ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసి లాస్ట్ మా సీ గారికి చెప్పిన 2 o'clock చెప్పిన తర్వాత ఇమీడియట్ మా టీమ్స్ దిగినాయి, లోపలికి ఫీల్డ్లో దిగినాయి. ఎక్కడ దిగిందని డౌట్ కొద్ది కండక్టర్ని ఎంక్వైరీ చేస్తే బొమ్మకల్ దగ్గర దిగిందని అనుమానం ఉన్నది సార్ అని చెప్పింది. బొమ్మకల్ దగ్గర ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. బట్ అమ్మాయి అక్కడ దిగలేదు. అమ్మాయి ముందు దిగింది, తర్వాత తెలుస్తుంది మనకు విషయం. ఇక తర్వాత మా టీమ్స్ ఒక 5 టీంలు, మా సిపిఆర్ పదే మాకు చెప్తూ గైడ్ చేస్తూ, నేను, మా సిఐ గారు, మా ఎస్ఐలు, మా సిబ్బంది అందరూ 3 రోజులు, వాస్తవం చెప్పడం 3 రోజులు అంటే 36 hours దొరికింది మాకు. సికింద్రాబాద్ నుంచి జగిత్యాల, వరంగల్, హైదరాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాలకు ప్రయాణించిన బాలిక గత రాత్రి మళ్లీ జూబ్లీకి రాగానే తమ పోలీసులు వశిష్ఠ కృష్ణను గుర్తించినట్లు తెలిపారు ఏసీపీ కరుణాకర్. నిజామాబాద్ బస్సులో జూబ్లీ బస్ స్టేషన్కు రాగానే రాత్రి 1 గంటకు బాలికను మా టీం స్వాధీనం చేసుకుని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిందని ఆయన చెప్పారు.
పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండాలని, వాళ్లకు చిన్న కష్టం వచ్చినా చెప్పుకునేంత స్వేచ్ఛను ఇవ్వాలని సూచించారు ఏసీపీ. నిన్న ఉదయం లక్కీ ఏంటంటే మాకు ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం వల్ల ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు నిన్న మార్నింగ్. ఏమని, ఇట్లా పలానా అమ్మాయి సరే మీ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నాతోనే హైరా నుంచి జైత్యాల రూట్లో ట్రావెల్ చేసింది సార్. ఆమె ఇక్కడ నేను గంగాలో దిగిపోయాను, బట్ ఆ పాప మాత్రం జైత్యాల దాకా వెళ్తా అని చెప్పిందని చెప్పినాడు. మేము ఇమీడియట్ జైత్యాలు పంపించినాం. నిన్న మధ్యాహ్నం జైత్యాల టీం పోయింది, ఒక ఎస్ఐఎన్ టీం పోయి జైత్యాలు బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ లేదు, బయట మొత్తం సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం, ఎక్కడ అమ్మాయి కనిపించలేదు. మాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే ఈ అమ్మాయి బస్ స్టాండ్ నుంచి బయటకు రావట్లేదు, కేవలం బస్సులో తిరుగుతున్న అనుమానం వచ్చింది. అనుమానం వచ్చాయంటే నిన్న సాయంత్రం మా సిపిఆర్కి చెప్పేందంటే ఒక 3 టీంలు, ఒక టీము హైదరాబాద్కు వెంకటరామ ఎస్ఐ ఆధ్వర్యంలో ఒక టీంను హైదరాబాద్ పంపడం జరిగింది. ఇంకో కొత్తపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒక టీంను జైత్యాల కోట్ల మెట్పల్లికి పంపడం జరిగింది. లోకల్లో ఒక 2 టీంలు, రూరల్ సిఐ గారు ఇంకో టీంతో లోకల్లో బస్ స్టాండ్ ప్లేస్ అదర్ ప్లేస్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అమ్మాయి బస్ స్టాండ్లో ఉంటుంది, ప్రతి బస్ చెక్ చేయమని చెప్పినాం. జైత్యాల కోట్ల మెట్పల్లి ఒక టీము, వెంకటరామ ఎస్ఐ గారు జూబ్లీ బస్ స్టేషన్ హైరాకి వెళ్ళారు. అక్కడ మా అదృష్టం, మా ఎఫర్ట్స్ అన్నీ కలిపేందంటే అమ్మాయి అప్పుడే నైట్ 1 o'clock నిజామాబాద్ బస్ దిగగానే ఒక ఆటో డ్రైవర్ గుర్తుపట్టి పక్కపంటున్న మా ఎస్ఐకి చెప్పిండు. ఇమీడియట్ మా ఎస్ఐ గారు పాపను పట్టుకోవడం జరిగింది. క్రిస్మస్ హాలిడేస్కి హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినాక వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్తా అన్నది. ఒకరోజు ఉన్నాక పెద్దపల్లికి పంపించిన తర్వాత క్రిస్మస్ హాలిడేస్ అయిపోయినాయి. ఆ రోజు అయిపోయింది, 26 రోజు అయిపోయిన తర్వాత 27 రోజు కూడా ఇంటికాడ ఉంటా అన్నది. సరే ఉన్నది. 27 రోజు 11 గంటలకు పెద్దపల్లిలో సికింద్రాబాద్ బస్సు ఎక్కించిండు మా మామ. ఫోటో పెట్టి నాకు. అది కరీంనగర్కి వచ్చేసరికి 12 గంటల సమయంలో రావాలి. నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా మంచిర్యాల చౌరస్తాలో. బస్సు వచ్చింది కానీ మా పాప రాలే. అలా కండక్టర్ని అడిగితే కండక్టర్ సార్ చెప్పిండు, మన బైపాస్లో దిగిందన్న మీ పాప అని చెప్పిండు. నేను వెంటనే బస్సులో చెక్ చేయకుండా బైపాస్కి వెళ్ళి చూస్తే అక్కడ లేదు. అరే లేదని చెప్పి నేను వెంటనే మళ్ళా బస్ ఫాలో చేయాలని కరీంనగర్ బస్ స్టాండ్కి వచ్చిన. బస్సు నాకు అందరు మిస్ అయింది. ఇక మళ్ళీ బైపాస్కి వచ్చిన, మళ్ళా కనవాలేదు. కానీ మా పాప అక్కడ దిగలేదు నాకు తెలిసి. కానీ ఇక దానికోసమే సార్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం, ఎతికినాం సార్. మేము పోలీసులు బాగా సపోర్ట్ చేశారు మాకు. తర్వాత మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసినాం. మా కుటుంబ సభ్యులు నెక్స్ట్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నుంచి కూడా వాళ్ళు కూడా బాగా తిరిగారు. మా కాలనీ వాళ్ళు కూడా బాగా తిరిగారు సార్. బాగా వైరల్ చేసి పాపను పట్టుకోవడానికి బాగా హెల్ప్ చేశారు సార్. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులు. బిజీ పనుల వల్ల వారిని పట్టించుకోకపోవడం, ఒంటరిగా పంపిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఉదంతం చూసినాకైనా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని పలువురు సూచిస్తున్నారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలను ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా క్రీడలు, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజనోత్సవాలను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో అంతర్గతంగా ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాలని కళాకారులకు సూచించారు. స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. యువ కళాకారుల ఎంపిక పోటీలను నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత రేండ్ల కళింగ శేఖర్, రాష్ట్ర యువజన అవార్డు గ్రహీత సత్తినేని శ్రీనివాస్, పల్లవి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వడ్నాల రాజు, యువజన ప్రతినిధులు బోనాల సంపత్, సంగం రాధాకృష్ణ, జల్లోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. युदमा, ''स्वेच्छागीतम्', 'एगरे युदमा'।
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2 బంగారు పతకాలు సాధించారు కరీంనగర్కు చెందిన బాసని కవిత. ఈ నెల 25న హైదరాబాదులో 25వ స్నాతకోత్సవ వేడుకల్లో 43 మంది బంగారు పతకాలు అందుకోగా ఇందులో కరీంనగర్కు చెందిన కవితకు 2 పతకాలు లభించడం విశేషం. అత్యుత్తమ మార్కులు సాధించిన కవిత రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకోవడం పట్ల పలువురు అభినందించారు. ప్రొఫెసర్లు రామయ్య, రాజు, జగదీష్ కుమార్, వర్సిటీ వీసీ సీతారామరావులు ఆమెను అభినందించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాలకు స్థల పరిశీలన చేశారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రభుత్వ ఆసుపత్రి, కస్తూర్బా పాఠశాల భవనాల నిర్మాణాల కోసం అధికారులతో కలిసి ఆయన స్థలాలను పరిశీలించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఇక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ మండలం అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, శాశ్వత భవన నిర్మాణాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భిక్షపతి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుగు ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొడ్డు సునీల్, చిట్కూరి అనంతరెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, చింతల శ్రీధర్ రెడ్డి, మాతంగి అనిల్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. అందరితో కలిసి ఇక్కడ కస్తూర్బా స్కూల్ పాఠశాల పెట్టడానికి, మోడల్ స్కూల్ పెట్టడానికి, అదేవిధంగా హాస్పిటల్ కట్టడానికి స్థల పరిశీలన చేయడం జరిగింది. ఇదన్నీ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద పరిశీలి చేసి అతి త్వరలోనే ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. కొత్త ప్రభుత్వము అదేవిధంగా ఈ మండలానికి ఏమీ కూడా లేవు. అభివృద్ధికి నోచుకున్నటువంటి గన్నేరువరం మండలం ఇక్కడి నుండే అభివృద్ధిని ఈ ప్రజలకు ఏదైతే విద్యాలయాలు బాగుంటాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆల్ ఇండియా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమావేశాలు కలకత్తాలో జరుగుతున్నాయి. ఇందులో వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుండి టీఎన్జీఓ కేంద్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎస్, పిఎఫ్ఆర్డిఏ చట్టాల రద్దు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇన్కమ్ ట్యాక్స్ 10 లక్షలకు మినహాయింపు లాంటి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు కలకత్తాలో 28, 29, 30 రోజున మన ఉద్యోగుల హక్కుల పరిరక్షణకై ఈ మీటింగు నిర్వహించడం జరిగింది. ఈ మీటింగుకు తెలంగాణ నుంచి వెళ్ళి దాదాపు 60 మంది ముఖ్య టీఎన్జిఓస్ నాయకులు పాల్గొనడం జరిగింది. కరీంనగర్ నుంచి వెళ్ళి 6 పాల్గొన్నాం. ముఖ్యమైన డిమాండు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, అదేవిధంగా పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయాలని, ఐటీ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఈ మీటింగ్లో మేము అందరము పాల్గొనడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు యుఎస్ఏ కనాస్ స్టేట్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ డైరెక్టర్ దండు శివరామరాజు. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ రంగాలపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని తెలిపారు. కాలేజీలో అధ్యాపకులు బోధించిన అంశాలను శ్రద్ధగా వినాలని విద్యార్థులకు ఆయన సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ సుమిత్ సాయితో కలిసి ప్రారంభించారు చైర్మన్ జువ్వాడి సాగర్రావు. ముఖ్య అతిథిగా యుఎన్ఏ కనాస్ స్టేట్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ డైరెక్టర్ దండు శివరామరాజు హాజరై మాట్లాడారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ కోర్సుల వల్ల భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులకు తమ ఎదుగుదలకు తామే వారధిగా నిలవాలని, అధ్యాపకులు చెప్పిన వాటిపైన దృష్టిని సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కెఎస్ రావు, సంపత్రావు, వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు మనకి యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇది ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ దాని గురించి మాట్లాడుతున్నాం. ఏంటంటే మనకి టెక్నాలజీస్ ఉన్నాయి కానీ అవి దాన్ని ఎలా వాడాలనేది ది బిగ్ ఇష్యూ. అంటే చిన్న సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే మీడియం సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్.
the large industries and large sectors, they can use these ones, but at the end of the day these technologies vastuna unnai. So that means we need to understand, we need to have an understanding and take the baby steps. అది మనం ఏంటి ఎలా వాడితే మనకు ఉపయోగపడుతుందని ఆలోచించి అలా వాడడం మంచిది. ది ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్కి ఏంటంటేనండి, అన్ఫార్చునేట్లీ వాళ్ళకు కూడా దే ఆర్ ఓవర్లోడెడ్ బై ది ఇన్ఫర్మేషన్, and that information overload, in olden days it was not there, but now because of that information overload it is also confusing them. And also nowadays, not only here in India but also in the other countries, there is a lot of depression and anxiety, and also we are living in a fast world. స్కిల్ టైటన్ గ్రాండ్ ఫినాలే విజేతగా నిలిచారు కరీంనగర్ పారమిత విద్యార్థిని శుభశ్రీ సాహు. ఇటీవల ముంబై సిఎన్బిసి టీవీ 18 స్టూడియో ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఫినాలేలో 3వ స్థానంలో నిలిచారు శుభశ్రీ. ప్రధాని ఆర్థిక శాస్త్ర సలహా మండలి సభ్యులు అపూర్వ శర్మ, ఓఎల్ఎల్ సహ వ్యవస్థాపకులు శ్రేయాన్ చేతుల మీదుగా 2 లక్షల రూపాయల బహుమతిని గెలుచుకున్నారు పారమిత విద్యార్థిని. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాల్గొనగా గ్రాండ్ ఫినాలేకు 8 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఇందులో 2వ రన్నరప్గా శుభశ్రీ నిలవడం పట్ల పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రాకేష్, వియుఎం ప్రసాద్, వినోద్ రావు, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు రితేష్ మెహతా, ప్రోగ్రామ్ హెడ్ గోపీకృష్ణ, గైడ్ టీచర్ లలిత్ మోహన్ సాహు సంతోషం వ్యక్తం చేశారు. Control, they are not in proper sort, but still now, why should I care? Animals are eating plus we are dying. The world has 180th rank of India in cleanliness. Why should I care? Well, if we do not do anything, just tell me, would you like to live in a world like this? Or in a world like this? Would you like to explore the waters which are like this? Or explore waters which are like this? Well, I guess the ideal answer might be no. Well, hello then. I'm Satya Chedda, from a 7th grader from City Pride School, Nigdi, Pune. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 11వ డివిజన్ మీ సేవా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న. అర్బన్ తహసీల్దార్ వి రమేష్ బాబుతో కలిసి 10 మంది లబ్ధిదారులకు సుమారు 10 లక్షలకు పైగా విలువ చేసే చెక్కులు వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుందని తెలిపారు. నిరుపేద ఆడబిడ్డల తల్లిదండ్రులు తమ కూతుళ్ల వివాహాలతో అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడొద్దని మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను చేపట్టారన్నారు. కరీంనగర్ గాంధీ రోడ్లో నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చలి తీవ్రత నుండి తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, వాయుపుత్ర సేవా సమితి ప్రతినిధి దండు మధు, కాలనీ వాసులు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. మా స్థానిక గాంధీ రోడ్లోని మాతలకు, వృద్ధ మహిళలకు ఈ చలి తీవ్రత అధికంగా ఉన్నందున మరి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వాయుపుత్ర సేవా సమితి సభ్యులు దండు మధుగారి సూచన మేరకు ఈరోజు వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు ఇక్కడ పాల్గొని ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా స్వెటర్ల పంపిణీ కార్యక్రమం చేసినాము. ఈ రకంగా వాసవి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశంలో కల్పించి మరి ఇక్కడ పాల్గొన్న మాతలందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ కు కార్యాలయ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డి. కరీంనగర్ జెడ్పీ క్వార్టర్స్ లో సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ ను ఆయన సందర్శించి అందులోని సౌకర్యాలను పరిశీలించారు. సీనియర్ సిటిజన్స్ కు విశాల భవనం, జిమ్, ఫిజియోథెరపీ తదితర సదుపాయాలు సమకూర్చిన గత కలెక్టర్ కర్ణన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ సిటిజన్ కు ప్రత్యేక కార్యాలయ భవన నిర్మాణం మంజూరుపై మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సముద్రాల జనార్దన్ రావు, డే కేర్ సెంటర్ ప్రధాన కార్యదర్శి పెండ్యాల కేశవరెడ్డి, ఉపాధ్యక్షులు మోసం అంజయ్య, కోశాధికారి చింతల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి రాపోలు శ్రీధర్ స్వామి, కార్యవర్గ సభ్యులు చింతలపల్లి రాజారెడ్డి, బొల్లం రాధా పాల్గొన్నారు. నిజంగా ఈ మిషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఒక మంచి పరిణామం. మొన్న ఈ మహానుభావుడు జనార్దనరావు గారు మహానుభావుడు ఎందుకంటే మొన్న మేము కలెక్టర్ దగ్గరికి పోయినాం, కొత్త కలెక్టర్ వచ్చింది. అయితే మాకు ఏది ఉందో అసలు ఈ మానసిక రంగుల పాఠశాలలో 3000 బ్యాలెన్స్ ఉంది, సాలరీస్ లేవు. నేను 2015లో నన్ను చైర్మన్ చేశాను, అప్పటికి 3 నెలలు జీతాలు లేవు. అప్పుడు నేను చైర్మన్ నేను ఇష్టం లేదు, నేను ఈరోజు నేను స్టేట్ సెక్రటరీ ఉన్నాను. అయితే ఈ మసూదం రావాలంటే ఆయనకి ఇప్పుడు పెళ్లి పాపం ఆయన కాబట్టి తీసుకొచ్చి ఆ చైర్మన్ కూర్చుంటారు, వీళ్ళందరూ కూర్చోబెట్టి. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారంలో అయోధ్య రామాలయ తలంబ్రాల శోభాయాత్ర నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల ప్రతిమలతో శోభాయాత్ర నిర్వహించారు. గ్రామ పంచాయతీ నుండి హనుమాన్ దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. అనంతరం ఆలయంలో తలంబ్రాలను భద్రపరిచారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ వచ్చే నెల 1వ తేదీ నుండి గడప గడపకు తలంబ్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలు ఇందులో పాల్గొనాలని కోరారు. ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాలు పంచుకుంటున్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో నిర్వహించిన సభలలో దరఖాస్తులు నింపి సహాయ సహకారాలు అందజేశారు. నగరంలోని పలు డివిజన్లలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దివ్యాంగులు, నిరక్షరాస్యులకు దరఖాస్తులు నింపి తన వంతు సహకారాన్ని అందించారు. కరీంనగర్లోని 2, 19, 13, 34 డివిజన్లలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. 13వ డివిజన్లో దివ్యాంగుడైన శ్రీనివాస్కు దరఖాస్తు నింపి రిజిస్టర్ చేయించారు ఆయన. నగరంలో నిర్వహిస్తున్న ప్రజాపాలనకు మంచి స్పందన వస్తుందని, ఆయా డివిజన్లలో తమ పార్టీ నాయకులు సహకారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. నరేందర్ రెడ్డితో పాటు కూన దామోదర్, మూల రవీందర్ రెడ్డి, అస్తపురం రమేష్, ఎంఏ నవాజ్, కొట్టే రాము, గుండాటి శ్రీనివాసరెడ్డి, కీర్తి కుమార్, మహమ్మద్ బారీ, షెహన్షా పాల్గొన్నారు. నగరంలోని 48వ డివిజన్లో నిర్వహించిన ప్రజాపాలనను పర్యవేక్షించారు డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి. ఇందులో సిటీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పొరండ్ల రమేష్, సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్, నాగుల సతీష్ తదితరులు ప్రజల పక్షాన దరఖాస్తులు నింపి రిజిస్టర్ చేయించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుతో మహారాష్ట్రలో జరిగే కొద్దిపాటి ముంపు సమస్యపై చర్చించినట్టు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాణహితను పక్కన పెట్టి 3 బ్యారేజీలు నిర్మించినట్టు చెప్పారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టుల బ్యారేజీలు కుంగిపోయినట్టు వివరించారు. అనంతరం పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడారు. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లలో బుడగలు రావడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. వారి వెంట ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈరోజు మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి వాస్తవికంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న అంశాలేంటి, ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి, ఎందుకు కుంగిపోవటం జరిగింది, అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంప్ హౌస్ మునిగిపోవటం, అన్నారం బ్యారేజ్కి సంబంధించి బుడగలు రావటం, సుందిల్ల బ్యారేజ్కి సంబంధించి ఇంకో అంశం రావటం, ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో లేదా అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే రావటం జరిగింది. మేము కోరుతా ఉన్నాం అధికారులందరినీ కూడా, ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎస్సీలు, ఈఈలు, ఈఎన్సీలు, ఇక్కడ పనిచేస్తా ఉన్న కలెక్టరు, ఎస్పీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.